మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు నేనావత్ అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గో రక్షణ చట్టాలు అమలు చేయాలని ఏఎస్ఐ ఖాజా నిజాముద్దీన్ ఆర్ఎస్ శ్రీధర్ కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టితో మొదలుకొని పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయంతో పాటు మానవాళి ఆరోగ్య సంరక్షణకు గోమాత ఆధారమని, అలాంటి గోవులపై ప్రస్తుతం విచ్చలవిడిగా వధించి మాంసాహారం ఉపయోగించుకుంటున్నారన్నారు. ముఖ్యంగా బక్రీద్ సందర్భంగా ఈ గోవధ మరీ రెట్టింపు స్థాయిలో జరుగుతుందని, చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఎన్నం లింగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, లక్ష్మణ్, నర్సింహులు, గురుపాదం, రమేష్, హరిబాబు, నితిన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు నార్సింగ్ మండలంలోని ఎంఆర్ఓకి మరియు స్థానిక ఎస్ఐ గారికి బక్రీద్ పండుగ వస్తున్న సందర్భంగా మేము గోవధ నిషేధాన్ని అరికట్టాలని, మాకు పోలీసు వారు సహకరించాలని ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హిందువులని మనం చెప్పడమే కాకుండా మన హిందూ బాధ్యతని గుర్తించాలి, కట్టుబాట్లు కానీ మన సాంప్రదాయాలు కూడా మనం గుర్తించాలి. హిందూ అని చెప్పుకుంటేనే మన హిందూ యొక్క అలవాట్లు, మన కల్చర్ని మనం మర్చిపోతున్నాము. అలా జరగకుండా మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి, మన గోవులు రక్షించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నార్సింగి మండల కేంద్రంలో మన పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ గారికి గోవధ బక్రీద్ సందర్భంగా అక్రమంగా గోవులను రవాణా చేయబడుటకు అవకాశం ఉంది కనుక అట్టి గోవధ నిషేధానికి సంబంధించి మీరు గట్టి నిఘా పెంచి గోవధ కాకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పి ఏఎస్ఐ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కనుక బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఖచ్చితమైన నిఘా ఏర్పాటు చేసి ఈ విధంగా జరగకుండా చూడాలని చెప్పి మెమోరాండం